సింగర్ మంగ్లీ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సింగర్ మంగ్లీ తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటోంది. మైక్రో ఫైనాన్స్ పేరుతో భారీ మోసం చేశారంటూ మంగ్లీ, ఆమె సోదరుడు శివ చౌహాన్లపై ఆరోపణలొచ్చాయి. దీనిపై ఇప్పటికే కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్ పేరుతో సామాన్య ప్రజలను సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడు శివ చౌహాన్ మరికొంతమంది కలిసి కోట్లలో మోసం చేశారని ఆరోపిస్తూ న్యాయవాది సుబ్బారావు ఇటీవల పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. బాధితులు తన దగ్గరకు రావడంతో ఈ విషయం గురించి తెలుసుకునేందుకు తాను మంగ్లీని సంప్రదించగా ఆమె బెదిరింపులకు పాల్పడినట్లుగా తెలిపారు. ఈ మేరకు మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు మరో ముగ్గురుపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక సింగర్గా జీవితాన్ని ప్రారంభించిన తరుణంలో బీఆర్ఎస్ హయాంలో నాటి ఐటీ మినిస్టర్ కేటీఆర్కు మంగ్లీని దామోదర్ రెడ్డి పరిచయం చేశారు. కేటీఆర్తో పరిచయం తర్వాత సినిమాల్లో పాడే అవకాశాలు వరుసగా రావడంతో ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది మంగ్లీ. బహిరంగ సభలతో పాటు ఎన్నికల ప్రచార సభల్లో పార్టీకి అనుకూలంగా పాటలు పాడుతూ మంగ్లీ బీఆర్ఎస్ పార్టీకి ప్రచారకర్తగా తన సేవలను అందించింది. కేటీఆర్, హరీష్ రావుల ఫామ్ హౌస్లో జరిగే వ్యక్తిగత పార్టీలలో పాల్గొంటున్నట్లుగా, దీంతో మంగ్లీకి బీఆర్ఎస్ పెద్దలతో సత్సంబంధాలు బలపడినట్లుగా తెలుస్తోంది. మంగ్లీ సేవలను గుర్తించి తన ఫామ్ హౌస్ సమీపంలో 8 కోట్ల రూపాయల విలువైన అర ఎకరం భూమిని మంగ్లీ పేరున కేటీఆర్ రిజిస్టర్ చేసినట్లుగా సమాచారం. సెలబ్రిటీ హోదాను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ పెద్దల సహకారంతో సెటిల్మెంట్లు, వసూళ్లతో ఆరితేరి అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తినట్లుగా బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. అధిక లాభాల పేరుతో సుమారు 200 కోట్ల రూపాయల వరకు వసూళ్లకు పాల్పడి మోసం చేసిన మంగ్లీకి బీఆర్ఎస్ సోషల్ మీడియా మద్దతుగా ప్రచారం చేస్తోందని బాధితులు వాపోతున్నారు. మంగ్లీ వెనుక కేటీఆర్ ఉన్నాడని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అంతు చూస్తామని మంగ్లీపై కేసు పెట్టిన అడ్వకేట్ సుబ్బారావుకు కేటీఆర్ అనుచరులు బెదిరింపులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇక గోకులనందన అనే ఇన్ఫ్రా సంస్థ పేరుతో అధిక లాభాల ఆశ చూపించి 200 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి మోసానికి మంగ్లీ ముఠా సభ్యులు పాల్పడినట్లుగా కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా మంగ్లీ సోదరుడు శివతో పాటు రమావత్ మధు, బాలాజీ నాయక్, హేమకాంత్ రెడ్డి, భరత్ చౌహాన్ గ్యాంగ్ పరారీలో ఉన్నారు. నిందితులు తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకున్నారని, అయితే లొకేషన్ మాత్రం జన్వాడలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫామ్ హౌస్ ప్రాంతంగా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. తన ఫామ్ హౌస్ అయితేనే సేఫ్గా ఉంటుందని మంగ్లీ ద్వారా జన్వాడ ఫామ్ హౌస్కు నిందితులను పిలిపించి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయించినట్లుగా సమాచారం. 200 కోట్ల మైక్రో ఫైనాన్స్ స్కామ్ మాస్టర్ మైండ్గా ఉన్న మంగ్లీని కాపాడడం కోసమే నిందితులందరినీ తన ఫామ్ హౌస్లో దాచినట్లుగా బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. తన సోదరుడు శివతో పాటు మిగతా నిందితులు పోలీసుల చేతికి చిక్కితే విచారణలో తన పాత్ర బట్టబయలవుతుందని మంగ్లీ భయపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మంగ్లీ పాత్ర ఉన్నట్లు ఆధారాలు లభిస్తే అరెస్ట్ జరగకుండా హైకోర్టులో ముందస్తు బెయిల్కు అప్లై చేయాలని బీఆర్ఎస్ లీగల్ టీంకు కేటీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మరి మంగ్లీ అరెస్ట్ అవుతుందా లేదా అన్నది వెయిట్ చేయాల్సి ఉంది.